నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని శాసన మండలి సభ్యులు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు బిటి నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యులు బిటి నాయుడు, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన మన దేశ రాజ్యాంగం అన్ని దేశాలకు ఆదర్శప్రాయమని చెప్పారు. దేశంలో ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులను కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఇన్ని సంవత్సరాలు వచ్చినా దానికి ప్రత్యామ్నాయంగా మరో రాజ్యాంగం రాలేదంటే ఆయన రచించిన రాజ్యాంగం గొప్పతనం అర్థమవుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో యుగపురుషుడైనటువంటి నందమూరి తారక రామారావు నా గురువు అని చెప్పబడినటువంటి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా గురువుగా పిలువబడినటువంటి, శిష్యుడిగా పిలువబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒకటే చెప్పాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఆయన ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారో ఖచ్చితంగా ఆ ఉద్దేశాలు నెరవేరుస్తానని కూడా హామీ ఇస్తూ అది నెరవేర్చాడు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పాడు. ఇంకొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ బైలాలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించాడో బడుగుల బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలో 50% పార్టీ పదవులన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఇస్తాననేసి కూడా ఆయన మార్పులు చేశాడు. మాట ప్రకారం మార్పులు చేశాడు. అధికారం వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించాడు. దీనికి స్ఫూర్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దళితులకే మా అక్క వాళ్ళని ఇచ్చినాను, మా మేనత్తులు ఇచ్చినాను, వాళ్ళకి మేనమామని అని చెప్పుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత సోదరులు చేసేది ఏం లేదు. ఒక దళిత డాక్టర్ కరోనాతో ప్రపంచం అలాడిపోయి చనిపోతుంటే మాస్క్ అడిగినందుకు గుండు కొట్టించి రోడ్లో పెడితే ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా దళిత మహిళ అనేటువంటి డాక్టర్ సుధారాణి గారు ఇదే జిల్లాకు సంబంధించిన దళిత నాయకుల్ని ఎంతోమందిని హింసించాడు. అదేవిధంగా 27 దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ సోదరులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. సో ఇప్పుడున్నటువంటి సీఎం మామగారు మహాభారతంలో కృష్ణుడిని కంసుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మా దళిత బంధువులని ఈరోజు ఈ కంసుడు ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి దళిత బంధువులందరూ కూడా ఒకసారి ఈ కంస మామ గురించి ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నాం. తుఫాను తీవ్రతను అంచనా వేయటంతో పాటు సహాయక చర్యలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను తీవ్రతను అంచనా వేయటంతో పాటు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే తుఫాను వల్ల నష్టం తీవ్రమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను తీవ్రతలు అంచనా వేయటంలో విఫలం కావటం వల్లే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలన్నీ నేలపాలయ్యాయని, ప్రజలు నిలువ నీడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
తుఫాను నష్టాన్ని తగ్గించడంలో విఫలం చెందిన ప్రభుత్వం కనీసం తుఫాన్ తర్వాత నిరాశ్రయులైన ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందిందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోవటం వల్లే ప్రజలకు ఈ ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చిన తుఫాను తిత్లీ తుఫాను తీవ్రతలను తగ్గించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని చెప్పారు. అప్పట్లో తుఫాను తీవ్రతను తగ్గించడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయడంలో అధికారులను ముందుగానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సన్నద్ధం చేశారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవటం వల్లే ప్రజలకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తుఫాన్లు ఎక్కువబడి చాలా జిల్లాలలో కూడా అతలాకుతలమై రైతులు ఇలా నష్టపోయే పరిస్థితి కానొస్తూ ఉంది. కొన్ని జిల్లాలు అయితే నెల్లూరు జిల్లా అక్కడ ఉన్నట్టు కావలి అక్కడ దగ్గర ఉన్నటువంటి మద్రాసు దగ్గర ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కానీ కడప కానీ నెల్లూరు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకాశం జిల్లా కానీ చాలా జిల్లాలలో తుఫాను ఎక్కువ తాకిడికి చాలా మంది రైతులు దెబ్బతిని ఆస్తులు కోల్పోయి చాలా నష్టం జరిగింది రైతులకందరికీ. ఈ ప్రభుత్వానికి బట్టి ముందు చూపు జాగ్రత్త లేనందువల్ల ముఖ్యమంత్రి గారు తుఫాను ఎప్పుడు వచ్చేదో అధికారులు ఎప్పుడూ చెప్పింటారు. 2 రోజుల ముందే ఈ యొక్క సూచనలు ఇస్తారు. అప్పుడే ఈ సూచనలు తెలుసుకోలేకుండా ముందు చూపు జాగ్రత్త లేనందుకు సకాలంలో రైతులకు సహాయం చేసే పరిస్థితి ప్రభుత్వము అట్ర బ్లాక్ అయిపోయింది. ఏదైతే తుఫాను వచ్చి కొట్టకపోయి ఇల్లు అయిపోయి నాశనం అయిపోయి సంసారం నాశనం అయిపోయి అక్కడ రైతులు నాశనం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఏం చేయాలి? అధికారులు అందరూ ముందే ఆలోచన ఉండాలి. ఏదైతే అధికారులు పిలిపించి రాష్ట్రంలో వచ్చినటువంటి తుఫాను ఏ విధంగా మనం అడ్డుకోవాలి, ఏ విధంగా రైతులు కాపాడాలి, ఏ విధంగా ప్రజలను రక్షించాలా అనే పరిస్థితి తెలుసుకోలేకుండా ముఖ్యమంత్రి గారు ముందు చూపు జాగ్రత్త లేనందువల్ల ఇవాళ అట్ర బ్లాక్ అయిపోయింది ప్రభుత్వం. అదేవిధంగా నెల్లూరులో కానీ చుట్టుపక్కల ఉన్నట్టు కావాలి అక్కడంతా కూడా కరెంటు 24 hours నుంచి లేదు. ఎందుకు ఇదంతా జరుగుతుందో అర్థం కావడం లేదు. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి. ఇదే వైజాగ్లో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోండి, ఇమ్మడే అక్కడ నష్టం జరిగే పరిస్థితి కానొస్తుందని చెప్పి ముందు చూపుగా 2 రోజుల ముందే అక్కడంతా వైజాగ్ వెళ్ళిపోయారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు కూడా రావడం జరిగింది. ఇంత ముందు జాగ్రత్తగా ఉంటే ఒక్క వారం రోజులలో 24 hours వైజాగ్లో కరెంటు తెప్పించి ప్రజలను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముందు చూపు జాగ్రత్త ఉంది కాబట్టి ఆయన బ్రహ్మాండంగా పనిచేసి షబ్బాస్ అనిపించున్నారు. ఆ రోజు ప్రజలంతా జై కొట్టారు. వైజాగ్ ప్రజలు 1 week లోపల ఉన్నటువంటి రోడ్లలో ప్రతి ఒక్క స్తంభాలు పడిపోయినాయి, వైర్లు పడిపోయినాయి, కరెంటు తీగలు పడిపోయి, చెట్టు పడిపోయినాయి. అన్ని 1 week క్లియర్ చేసి రోడ్డు క్లియర్గా మళ్ళా ఎక్కడైతే నీళ్లు రాలేదు అక్కడ నీళ్లు ఇవ్వడము, ఎక్కడైతే అపార్ట్మెంట్కి నీళ్లు లేకుంటే సపరేట్గా జనరేటర్లు పెట్టి నీళ్లు ఇప్పించి ప్రజలను ఆదుకున్న వ్యక్తి, మంచి నాయకుడు, మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎంత ముందు చూపు జాగ్రత్త ఉంది కాబట్టే పని చేయగలిగారు. ఈరోజు మీకు ముందు చూపు జాగ్రత్త లేదు కాబట్టే ప్రజలను ఆదుకోవడంలో తుఫాను బాధ నుంచి రక్షించడానికి అట్రప్రాప్తి ప్రభుత్వం. అందుకని ప్రజలారా గ్రహించండి, ముందు చూపున జాగ్రత్త కావాలి. మన రాష్ట్రానికి అన్ని విధాలు కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప ఏ ఒక్కరు రారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగము ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని చెప్పారు. రాజ్యాధికారం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని ఆనాడే ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికత అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ పరిపాలన కొనసాగిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ పరిధిలోని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వల్ల ప్రజలు పొందాల్సిన హక్కులను పొందలేకపోతున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా యొక్క నాయకుడు భరత్ గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎంత గొప్ప నాయకుడు అంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాధికారం సాధిస్తే తప్ప సమానత్వం రాదు అన్న ఉద్దేశంతో అందరికీ కూడా భాగస్వామ్యం ఉండాలి అంటే రిజర్వేషన్స్ పెట్టాలన్న ఉద్దేశంతో ఒక రిజర్వేషన్స్ తీసుకొచ్చి భాగం కల్పించిన ద్వారానే ఈరోజు కూడా రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలు వీరందరూ కూడా అధికారాన్ని పొందడం, తద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం అనేది జరిగింది. అట్లాగే ఉద్యోగాలు, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఒక గొప్ప కార్యక్రమం. ఒక దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆయన ఏ ఉద్దేశంతోనైతే పెట్టినాడు, కొన్ని కార్పొరేషన్స్ ఇవన్నీ పెట్టాడో వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఆయన ఆశయాలకు తూట్లు పడుస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మా పార్టీ తరపు నుంచి కూడా మేము సోదరులందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బహుజన ప్రవక్త, అందరి వాడు, ఈ దేశానికి చక్కని రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో, నగర ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జి టీజీ భరత్ గారి సూచన మేరకు ఈరోజు మా బహుజన దైవం లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానమైన హక్కులు, అందరూ చక్కగా బతకాలి, అందరూ హక్కులు అనుభవించాలి, సమానత్వం ఉండాలని మంచి రాజ్యాంగం ఇచ్చి మంచి చట్టాలు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరి వాడు, మహానుభావుడు. దళిత, గిరిజన, పీడిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ గారు మాకు ఒక దైవ ప్రవక్తలా మేము భావిస్తున్నాం. ఆయన ఆశయాలను సాధించడంలో, ఆయన చూపిన మార్గంలో నడవడానికి మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని, అలాగే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పులివెందులలో రాసుకున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులని కాలరాస్తున్నాడని మేము తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాం. అయ్యా, నీ నియంత పరిపాలన మాకు ఒకటి గొడ్డలి పెట్టులకయింది. మా హక్కులను, మా ఉపాధిని నిర్వీర్యం చేస్తూ ఉన్నావు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు ఏం ఉపాధి లేకుండా, బతుకు తెరువు లేకుండా పొట్టగొట్టిన నీవు వచ్చే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణలో ఒక నియంత్రణ తరిమికొట్టిన విధంగానే ఈ రాష్ట్రంలో కూడా నిన్ను కూడా తరిమికొట్టి గద్దె దించుతామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలము శపథం చేస్తున్నాం. జై అంబేద్కర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. వారు అడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన వాళ్ళకి స్వతంత్రం రాకముందుకి, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గమనించి అగ్రవర్ణాల కింద భారతదేశము అనగదొక్కుతుంటే ముందుకొచ్చి నేనున్నాను మీ కొరకని చెప్పి పేదల పాలిట పెన్నిదై వచ్చి ఆయన పేదల కొరకి కష్టపడి ఆయన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అనగదొక్కుతున్నారు. ఒక్కసారి ప్రజలారా గమనించండి. పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే మనకు రావాల్సిన ఏవైతే వెనుకబడిన తరగతుల వారికి అయితేనేమి, బీదలకైతేనేమి, తర్వాత అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బీదలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పథకాలు లాంటివి, తర్వాత సేవలు చేయాలంటే ఈయన ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. మాకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా నిర్వీర్యం చేస్తూ ఆయన సొంతానికి వాడుకుంటాం. కార్పొరేషన్ నిధులు, పల్లెలకు సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో, సర్పంచ్ నిధులు ప్రతి ఒక్కటి కూడా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి 2024లో పుట్టగతులు లేకుండా పూర్తిగా ఆయనకి డిపాజిట్లు లేకుండా ఓట్లేసి ఓడించవలసిందిగా తెలుగుదేశంకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సూక్తులను పాటించాలి. ఆయన ఇచ్చిన సూక్తులు ఎలాంటివంటే, నా దేశానికి నేను ఇచ్చింది
ఏమిచ్చావంటే నా దేశానికి నేను కత్తి చేతికి ఇవ్వలేదు, కానీ కత్తి కన్నా పదునైన ఓటు హక్కు కల్పించాను అందరికీ. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని ఆ ఓటు హక్కుని అమ్ముకొని బానిసలు అవుతారో మీరే తేల్చుకోండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరికే కాదు అందరికీ దేవుడు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో హర్షించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. దళిత వర్గాలకు కానీ బహుజనులకు కానీ ఎవరికైనా సరే న్యాయం అనేది ఒకటి చేశాడు. కాబట్టి ఆయన ఈరోజు దేవుడులా గుర్తిస్తున్నారు. రాజ్యాంగ పితామహుడు, మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, ప్రముఖ న్యాయవాది, సంఘ సంస్కర్త అయిన బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మనతో అన్న మాటలను ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. దళితులు అంటరాని వారు కారు, సమాజంలో అందరికీ సమానమైన హక్కులు కల్పించాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అంబేద్కర్ గారు పోరాడితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులు అడుగడుగునా అన్యాయానికి, అక్రమానికి గురవుతున్నారు. ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ హయాంలో దళితులకు చంద్రబాబు నాయుడు గారు దళితులకు సంక్షేమ పథకాలు అందిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేశాడు. అంటే దళితులకు సంక్షేమ పథకాలు ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదా, అసలు దళితులంటేనే ఇష్టం లేదా? ప్రశ్నలు ప్రతి ఒక్కరూ నిలదీసి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంత చిన్న చూపు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఏ వర్గానికి ఆయన న్యాయం చేశాడు? ఏ వర్గానికి న్యాయం అందించాడు? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సమానమైన న్యాయం అందరికీ కల్పించాలి అని అంటే ఈయన ఏ వర్గానికి సమానమైన న్యాయం కల్పించాడు? ఏ ఒక్కరికీ లేదు. కాబట్టి తిరిగి మనం టీడీపీకి ఓటు వేసి గెలిపించుకుంటే మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరిగి తీసుకొస్తాం. మొన్న ఇళ్ల స్థలాల పేరుతో జగన్మోహన్ రెడ్డి 1000 ఎకరాల దళితుల భూములు లాక్కున్నాడు, సప్లాన్ నిధులు దారి మళ్లించాడు. ఇదంతా ప్రజలు గమనించాలి. వచ్చే 2024లో టీడీపీని గెలిపించి టీడీపీ సత్తా ఏంటో చాటుకోవాలని తెలియజేస్తున్నాను. మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనని గుర్తు చేసుకోవటమే కాకోకుండా ప్రపంచంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసినటువంటి ఒక గొప్ప ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి వర్గానికి సముచిత న్యాయంతో పాటు వారికి వారి వారి వర్ణాలకు సంబంధించినటువంటి ప్రతిఫలాలను కూడా ఆ రోజే అందించడం జరిగింది. మరి ముఖ్యంగా దళితులకు ఇవ్వాల్సినటువంటి అతి శ్రేష్టమైన ఫలములను కూడా ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. వాటిని ఈరోజు గవర్నమెంట్లో ఏ దళితులకి కూడా అందుకోకుండా అన్యాయం అయిపోయినాయి. ఈరోజు సప్లాన్ నిధులు వేరే దారి మళ్లించడం జరిగింది. దళితుల దహనకాండకు, యువతుల హత్యాకాండలకు నిదర్శనము ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని పాత బస్టాండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హర్షద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవ హక్కులకు విలువ లేకుండా ప్రస్తుత పాలకులు పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. రాజ్యాంగ హక్కులను హరించివేస్తూ రాష్ట్రంలో దమనకాండను కొనసాగిస్తోందని విమర్శించారు. అందుకే రానున్న ఎన్నికల్లో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని గద్దెదించి రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆయనకు ఈరోజు నివాళులర్పించుకున్నాం.
అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎక్కడ చూసినా కానీ కనీసం మానవ హక్కులకు కూడా గౌరవం లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు ఈరోజు అంబేద్కర్ గారి ఆత్మ కూడా శాంతించదు. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించాలన్న దృఢ నిశ్చయంతో, ఏకైక ఉద్దేశంతో రేపు 2024లో ఒక గొప్ప సుస్థిర సంక్షేమ ప్రభుత్వాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఆయన ఆత్మ కూడా, అంబేద్కర్ గారి ఆత్మ కూడా మాతో పాటు ఉంటుంది. ఎందుకోసమంటే ఈ ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఈరోజు ఎక్కడ చూసినా కానీ కనీస మానవ హక్కులు ఏ విధంగా భంగం వాటిల్లుతున్నాయంటే రాష్ట్రంలో రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా, అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత గారికి నివాళులర్పించి అలాగే ఈ ప్రభుత్వాన్ని 2024లో పూర్తిగా తుడిచిపొట్టిపోయే విధంగా పోరాడతామనేసి తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కర్నూలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాబో రోజులలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన చేస్తుందో మొత్తం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం పక్కన పెట్టి తాడేపల్లి రాజ్యాంగం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ రాబో రోజులలో తుంగలో తొక్కే విధంగా వాళ్ళని ఇంటికి పంపించి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నిజమైనగా అమలు చేసే విధంగా రాబో రోజులలో జనసేన టీడీపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము మన రాజ్యాంగం మనకు కల్పించిన మౌలిక హక్కులను కూడా ప్రజలకు లేకుండా చేస్తుంది. అలాంటిది మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చిన ఏకైక ఆయుధం అండి ఓటు. ఆ ఓటు హక్కుతోనే, ఆయన కల్పించిన హక్కుతోనే మేము 2024లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అతనికి ఏవీ లేకుండా, ఇక్కడ ఆనవాళ్ళు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడ నుంచి తరిమి కొడతామనేసి జనసేన పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నామండి. ఇటీవల పరమపదించిన నగరానికి చెందిన ప్రముఖ బలిజ కాపు తెలగ సంఘం నాయకుడు నారాయణ రెడ్డి సతీమణి పుష్పవతి చిత్రపటం వద్ద రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు బలిజ సంఘం నాయకుడు నారాయణ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన కాపు బలిజ తెలగ సంఘం నాయకులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి జయంతిని నగరంలో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలుగు తోటలో నిర్వహించిన మహానటి సావిత్రి జయంతి వేడుకల్లో హనుమాన్ కళా సమితి అధ్యక్షులు హనుమంతరావు చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానటి సావిత్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమాన్ కళా సమితి అధ్యక్షులు హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహానటి సావిత్రిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విలువలు కలిగి ఉండాలని అన్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ నటించిన మహానటి సావిత్రి అన్ని క్యారెక్టర్లలో ఉత్తమ నటనతో ఆకట్టుకుందన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ జీవించి ఉన్నంతకాలం మహానటి సావిత్రి నటన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి జీవితం చివరి దశలో విషాదాంతం కావటం దురదృష్టకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం నాయకులు అంపయ్య, షఫీఉల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానటి సావిత్రి గారి జయంతి. 25 సంవత్సరాలు ఆమె తెలుగు ఆడపడుచులకే ఆదర్శంగా మన ఆంధ్రదేశమే కాకుండా భారతదేశంలోనే భారతదేశ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, మహిళ ఎలా ఉంటుంది అనే దాన్ని తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఆడపడుచుగా, మరదలిగా, వదినగా ఎన్ని మనిషి ఎన్ని పాత్రలో జీవిస్తారో, మనం ఎలా నిజమైన జీవితంలో ఎవరెవరు ఎలా జీవిస్తారో అలా జీవించి నటించింది ఆమె. కాబట్టి ఆమె ఆదర్శంగా తీసుకొని మన మహిళలందరూ కూడా మన సాంప్రదాయాల్ని పోకుండా ఎన్ని సినిమాలు తీసినా కూడా సాంప్రదాయాన్ని వదలలేదు. ఆమె మహిళగా సాంప్రదాయాన్ని పాటించింది. వేరే వాళ్ళు ఏం చేసినా కూడా నేను ఈమె ఒప్పుకోలేదన్నమాట సావిత్రి గారు. కాబట్టి మనమందరం కూడా కళాకారిణిగా ఆమె ఎన్నో దాన ధర్మాలు చేసి ఏది ఇదైనా కూడా ఎంతమంది ఆమె మోసం చేసినా కానీ నిలదొక్కుని
జీవితాన్ని తప్పదారి పోకుండా నిలబడి అదే జీవితాన్ని సాధించి మరలించింది. కానీ ఆమె ఏ తప్పు కూడా చేయలేదు. చివరి దశలో కూడా అలాగే ఎవరి సహాయం కోరితే కూడా జమున గారు, రామారావు గారు వీళ్ళంతా సహాయం చేస్తాం ఏమైనా అడుగు అంటే మాకేం అవసరం లేదని అలాగే కృషించి నశించి జీవించి చనిపోయింది. కానీ ఎవరి ఆధారం తీసుకోకుండా జీవించిన నటి ఆమెను ఆదర్శంగా తీసుకొని అంత ధైర్యంగా మన మహిళలు కూడా నడుచుకోవాలని, సమాజంలో మనమందరం కూడా మన సాంప్రదాయాలు కాపాడాలని కోరుకుంటూ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.